తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో పర్యటించారు. ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయానికి చేరుకున్న మంత్రి తుమ్మలకు ఆలయ కార్యనిర్వహణాధికారి దామోదర్, ఆలయ అధికారులు, అర్చక వేద పండితులు సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామివారి మూలవర్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తుమ్మలతో పాటు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు. భక్త రామదాసు రామాలయం నిర్మించిన అనంతరం తాజాగా చేపడుతున్న విస్తరణ, అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి 351 కోట్లు కేటాయించారు. దీంతో రామాలయ అభివృద్ధి భక్తులు ఆశించిన రీతిలో జరుగుతుందని భావిస్తున్నానని, ఈ నెలలో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని మంత్రి తుమ్మల అన్నారు. రామభక్తులందరికీ శుభాకాంక్షలు. భద్రాద్రి పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య ఆనాడు భక్త రామదాసు పునర్నిర్మాణంతో ఈ క్షేత్రం దక్షిణ భారతదేశానికే కాకుండా శ్రీరాముడు అంటే భద్రాద్రిగా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఆయన గారి యొక్క కళ్యాణ మహోత్సవాలు చేసుకునేటటువంటి కలియుగ రాముడు భద్రాద్రి రాముడు యొక్క సన్నిధిలో పూజ్యులు ఎన్టీ రామారావు గారి సమయంలో కూడా ఈ భద్రాద్రి క్షేత్ర అభివృద్ధికి కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. తర్వాత ప్రతి ప్రభుత్వంలో కూడా దీని అభివృద్ధి కోసం, భద్రాద్రి పట్టణం కోసం, ఈ మన్య ప్రాంతం కోసం అనేక కార్యక్రమాలు చేసే అవకాశం శ్రీరామచంద్రుడు నాకు కల్పించారు. మళ్లీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున ఈ దేవాలయం యొక్క పునరుద్ధరణ కార్యక్రమాలు ఈ నెల నుంచి ప్రారంభం అవుతాయి. సుమారు 350 కోట్లు ఈ యొక్క క్షేత్రం యొక్క అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా భూమి పూజ చేయటం జరిగింది. ఈ నెలలోనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించే విధంగా ప్రణాళిక రూపొందించి పూర్తిగా ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితుల యొక్క ఆలోచన అనుగుణంగా ఈ క్షేత్ర అభివృద్ధి జరగాలని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో భద్రాద్రి పుణ్యక్షేత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులతోటి పూర్తి కావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటారు. థ్యాంక్ యూ.